అన్న కేరామ్ మూవీ ఎలా అనిపించింది అన్న? అసలు మామూలుగా లేదన్నా, మెంటల్ ఎక్కిపోయింది నిజంగా. కూర్చున్నంత సేపు నిజంగా ఇంకా ఉంటే బాగుండు అంత ఫీల్డ్లోకి అయితే ఈ సినిమా తీసుకెళ్ళిపోయింది నిజంగా. తిర్రబ్బవరం ఒక లాస్ట్ టైం ఒక బీచ్ ఇచ్చాడు, సినిమాకి ఎవరు రావట్లేదు, నాతో ఏంటి మీకు ప్రాబ్లం అని. కానీ ప్రాబ్లం అంటే ఇది భయ్యా, మనం చూడకుండా ఉంటాం చూసా, అది ప్రాబ్లం. చూడాలి అసలు ఏమన్నా చేసిండ యాక్టింగ్, అబ్బాబ్బాబ్బా మెంటల్ ఎక్కిచ్చేసాడు భయ్యా నిజంగా. తిర్రబ్బవరంలో ఇలాంటి కూడా ఒక టిల్స్ ఉన్నాయా అంటే ఇలా కూడా చేయగలడా అని మరొకసారి చూపించాడు. నేను కూడా చేయగలను, నేను కూడా తిరగరాస్తా అని చూపించాడు భయ్యా నిజంగా. హీరోయిన్ కానీ, ఆ బీజిఎం కానీ, డైరెక్టర్ గారు డైరెక్షన్ కానీ ఎక్కడ కూడా స్క్రీన్ ప్లే ఎంత కూడా పోకుండా కరెక్ట్గా చేశాడు భయ్యా. అంటే హీరోని ఎలా చూపించాలో అలా చూపించాడు. జనాలు తిరగబోవారిని ఎలా కోరుకుంటారో అలా దీంట్లో చూపించడం అయితే జరిగింది. ర్యాంప్ ఆడేసాడు, మామూలుగా లేదు. ఆ హీరోయిన్ అయితే లవ్లీగా చాలా మంచిగా డైలాగులే కానీ చాలా మంచిగా, అసలు ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్ కూడా తీసి పడేయడానికి లేదు. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ కూడా బాగుంది భయ్య, టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అదొకటి నరేష్ గారి క్యారెక్టర్ రివీల్ ఇవ్వట్లుగా దీంట్లో ఎలా అనిపించింది? అంటే అది నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే సస్పెన్స్ అనుకున్నా, అది లేరేమో నార్మల్గా పెట్టారేమో ప్రమోషన్ కోసం, ఆయన ఎందుకుంటాడులే అనుకున్నా. కానీ ఏమన్నా చేసిండ యాక్టింగ్, ఫ్యామిలీ ఇచ్చి పడేసాడు. అంటే రెండో హీరో అనుకోవచ్చు ఇక, అంటే రెండో హీరో అనుకోవచ్చు. ఆలీ గారు కానీ వీళ్ళు కానీ అసలు ప్రతి ఒక్కళ్ళు కమ్యూనిటీగా అసలు. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న నిజంగా. సాంగ్స్ అనకూడదు అన్న, నిజంగా అమృతం ఉన్నట్టున్నాయి అన్న. సాంగ్ వింటుంటే అసలు మామూలుగా లేదు. మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? మ్యూజిక్ కూడా కుర్చీలో కూర్చుంటే మేము అదురుతున్నాం అలా మ్యూజిక్. అంటే తిరువపురంలో సినిమాలు కూడా ఇలా కూడా మ్యూజిక్ కొడతారా అని అయితే మరొకసారి చూపించాడు. ఓకే, ఓవరాల్ గా ఎలా అనిపించింది అన్న? చించేసాడు అన్న, చించేసాడు అంతే. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూసేటట్టు ఉంది సినిమా. తిరువపురంలో లైఫ్ లో ఇలాంటి సినిమా మళ్ళీ తీలేడు, మళ్ళీ మనం చూడలేము. హైలైట్ గా తీసిండు అది.